ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. బిగ్ బాస్ షోని బ్యాన్ చెయ్యాలి అని కొందరు మనుషులు వచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదేదో పెద్ద దుమారం రేగింది. వీళ్ళు ఎవరయ్యా బాబు బిగ్ బాస్ని టార్గెట్ చేశారని చెప్పి మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళని కూర్చోబెట్టాయి. వాళ్ళు కూడా మేము ఇది అని చెప్పేసి మాట్లాడారు. జనాల్లో బాగా వైరల్ అయ్యారు. కోర్స్ ఇప్పుడు దీన్ని ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షోలో అశ్లీలత అసభ్యత ఉంది అని చెప్పేసి అన్నారు. ఇలాంటి షోల వల్ల మా మనోభావం దెబ్బతినింది అని అన్నారు. అశ్లీలత అసభ్యత బిగ్ బాస్ షోలో ఎక్కడుందో నిరూపిస్తే కోర్స్ బ్యాన్ చేయొచ్చు, తప్పులేదు. మనోభావం దెబ్బతినింది. ఫస్ట్ మనోభావం ఎవరికి దెబ్బతినాలి? నేను మనిషిని అని నేను ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నాకు కూడా ఒక మనసు ఉంది, దానికంటూ ఒక మనోభావం ఉంది, అది ఈ షో చూడడం వల్ల ఈ మోతాదులో గాయపడింది అనేది సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తే మనోభావం దెబ్బతింటుంది. మనోభావం దెబ్బతింటే ఫస్ట్ మనం మనిషి అన్న ఒక సర్టిఫికేట్ రావాలి కదా, అది తెచ్చుకోవాలి. ఓ మానసిక నిపుణుడి దగ్గర నుంచో ఎక్కడి నుంచో, మరి అది ఎవరిస్తారో నాకు తెలియదు ఇప్పటివరకు. బట్ దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఈ అడ్రస్ లేని ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకుందామని ఓ తెలియని అడ్రస్ని బెల్లు కొట్టి ఫేమస్ అవ్వడానికి వస్తున్నారు మనుషులు. బస్సులలో ట్రావెల్ చేస్తున్నామండి రోజు ఆఫీసులకి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసే వెళ్తున్నారు. ఎవడు ఎక్కడ తాకుతున్నాడో తెలియట్లా. మనం చాలా వీడియోలు చూస్తూనే ఉన్నాం. MMTS ట్రైన్లలో, మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నాం. గుంపులు ఇబ్బడిముబ్బడిగా జనాలు వెళ్తున్నారు. ఇష్టం ఉన్నట్టు తాకుతున్నారు ఆ జర్నీలలో. అక్కడ అసభ్యత లేదు. కోర్స్ లేడీస్ కోచ్లు ఉన్నప్పటికీ కూడా ఎవడు వినట్లా. జనరల్ కోచ్లు కూడా ఉంటున్నాయి. నెక్స్ట్ ఊర్లలోకి వెళ్ళేటప్పుడు ఈ ట్రావెల్ బస్సులు అనుకోండి, లేదా స్లీపర్ కోచ్ల్లో వెళ్ళేటప్పుడు ట్రైన్ అయినా అనుకోండి, అందరూ కలిసి వెళ్తున్నారు. తెలియని మనుషులే అందులో ఉంటారు. పాపం రాత్రి జర్నీలు చేస్తారు. ఎవరు ఎలా పడుకుంటారో తెలియదు, సొమ్మసిల్లి. అందరూ అన్నీ చూస్తున్నారు. నెక్స్ట్ కుంభమేళాకి వెళ్తున్నారు. ఆడ మగ కలిసి ఒకే నీళ్ళలో మునుగుతున్నారు. అండ్ వాళ్ళు సెమీ న్యూడ్గా ఉంటున్నారు. పాపం వీళ్ళు కూడా బట్టలు తడిసిపోయి ఒంట్లో అంతా కనబడేలాగానే వస్తున్నారు. అక్కడ భక్తిభావం ఉంటుంది మనుషులకి, కానీ అది అశ్లీలత ఇలాంటివి ఏం చూడట్లా. స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసే చేసుకుంటారు. సెమీ న్యూడ్ డ్రెస్లే ఉంటాయి, అక్కడ కనబడట్లా. నెక్స్ట్ సెలూన్స్, యూనిసెక్స్ సెలూన్స్ ఉంటాయి. నీ పక్కనే ఆవిడ చేయించుకుంటూ ఉంటుంది, తను చేయించుకుంటారు సర్వీసులు. కొంచెం ఇబ్బందికరంగానే కనబడినట్టుగానే ఉంటాయి, అక్కడ అభ్యంతరం లేదు. నెక్స్ట్ ఇలా పోళ్ళన్నీ ఉన్నాయి. ఒకటి జిమ్స్, యూనిసెక్స్ జిమ్స్, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసే మొత్తం అన్ని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకు కూడా షేపులు కనబడేలాంటి బట్టలే ఉంటాయి. ఆ జిమ్ వేరే అలా ఉంటుంది. అక్కడ అసభ్యత అశ్లీలత వీళ్ళకి కనబడట్లా. కేవలం బిగ్ బాస్ హౌస్లో మాత్రమే కనబడింది అంటే దాని అర్థం ఏంటి? పీపుల్ ఆర్ టార్గెటింగ్ సంథింగ్, వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, అంతే. ఇంకంత మించి దీంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా అడ్రస్ ఇచ్చి, ఇలాంటి వాళ్ళకి అనవసరంగా అటెన్షన్ ఇచ్చి, ఇలాంటి వాళ్ళకి అనవసరంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఎక్కడికో లేపి, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఎవరికి దెబ్బతింటుందో ఈ మనోభావం చెప్పండి? బేసిక్గా బిగ్ బాస్ హౌస్ చూస్తే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అక్కడ అశ్లీలత ఏముంది? ఇప్పుడు నేను చెప్పిన అన్ని సెంటర్లకు మించి బిగ్ బాస్లో అసభ్యత ఎక్కడుంది? వాళ్ళకి కావాల్సిన అన్ని కెమెరాలు కనిపిస్తున్నాయి. 24/7 చూడొచ్చు మీరు వాళ్ళని. జిమ్లో ఇష్టం ఉన్నట్టు చెమటోడ్చి కష్టపడే వాళ్ళకి అన్నీ ఊగుతూ ఉంటాయి, అవునా? అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు వీడికి నో అబ్జెక్షన్. కుంభమేళాకి వెళ్ళినప్పుడు లాంటి ప్రదేశాల్లో కూడా అందరు కలిసే మునుగుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, అక్కడ వీళ్ళకి ఏం కనబడట్లా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి స్విమ్మింగ్ సెంటర్స్, యూనిసెక్స్ స్విమ్మింగ్ సెంటర్స్, యూనిసెక్స్ సెలూన్స్ ప్రతి చోట ఉన్నారు. అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపే సర్వీసులు చేస్తారు గదులలో, చీకటి రూమ్లలో ఇంకా చెప్పాలి అంటే. అండ్ అమ్మాయికి అబ్బాయి మసాజ్ చేస్తాడు, అండ్ ఫేషియల్ చేస్తాడు, హెయిర్ కట్ చేస్తాడు. అబ్బాయికి అమ్మాయి ఆయిల్ పెట్టుద్ది, ఇంకేదో చేస్తారు. ఇవన్నిట్లో ఎక్కడా కూడా అశ్లీలత అసభ్యత కనబడని వాళ్ళకి కేవలం బిగ్ బాస్ హౌస్లోనే కనబడిందంటే దాని అర్థం ఏంటి? ఇంకంతమించి ఏం చెప్తాం? ఎప్పుడు కూడా అంతకుముందు కూడా ఇది బ్రోతల్ హౌస్ అని ఎవడో వాగాడు, వాడికి కూడా కౌంటర్లు ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత ఇంకొకరు. బిగ్ బాస్ హౌస్
ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం చెందింది, ఎక్కువ మంది చూస్తున్నారు. దాన్ని టార్గెట్ చేస్తే మేము కూడా ఆ లెవెల్లో ఫేమస్ అవుతామేమో అనుకొని దాంట్లో వేలు పెడుతున్నారే తప్పితే అంతమించి ఏం లేదు. మరి ఈ టీవీ ఛానల్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుందో. అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని ఒక ఫోటో ఉంటుంది. మరి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరైనా వెళ్ళొచ్చు, నీకు కావాల్సింది చెప్పుకోవచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు, నీ కంప్లైంట్ని అయితే రిజిస్టర్ చేయొచ్చు. ఎందుకంటే మీ హక్కు అది. ఎవరొచ్చినా సరే పిలవడం, కూర్చోబెట్టడం, ఏంటది మాట్లాడడం, పోలీసులు కూడా అది పైక్కడ ఉంది మన ఫ్రెండ్లీ పోలీసు. నువ్వు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పెద్ద విధ్వంసం జరుగుద్దని, ఏదో సృష్టించబోతున్నామని చెప్పేసి, ఏదో చేస్తామని చెప్పేసి ఊరికే టార్గెట్ చేసి వార్తల్లో నిలిచి నాని ఏమోలే మీ వల్ల షోకి ఇంకొంచెం క్రేజ్ వచ్చిందే తప్పితే అదేం తగ్గల. వీళ్ళు కూడా దాన్ని వాడుకొని ఏదో చేసుకుంటూ పోతున్నారు ఏడవని. అండ్ ఈ అంశం గురించి ఇంతకన్నా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ వీళ్ళకి అటెన్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.